వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే 20 ఏళ్ల తర్వాత ఆ సీటుపై టీడీపీ జెండా ఎగరబోతోందా అంటే అవుననే చెప్పాలి. ఆ సీటు ఏదో కాదు, పర్టికులర్లీ కూడా ఈ రోజున బాపట్ల కాన్స్టిట్యున్సీ. ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యంత కీలకమైన కాన్స్టిట్యున్సీ బాపట్ల. అలాంటి సీటు మీద టీడీపీ ఎప్పటి నుంచో చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. టీడీపీ ప్రస్థానం నుంచి కూడా చాలాసార్లు అది కాంగ్రెస్ వశం అవుతూనే వచ్చింది. ఆ తర్వాత రోజుల్లో గత 2 సార్లుగా వైసీపీ ఖాతాలో పడుతూ వచ్చింది ఆ సీటు, 2014 కానీ 19 కానీ. సో అలాంటి సీటు మీద నిజంగానే టీడీపీ చాలా సీరియస్గా అందరినీ ద్రాక్షలాగా ఊరిస్తూనే వస్తుంది. గతంలో మనం చూసినట్లయితే కూడా పర్టికులర్లీ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత అక్కడి నుంచి 2014 ఎన్నికల్లో బాపట్ల సిట్టింగ్ స్థానం నుంచి కోన రఘుపతికి టికెట్ ఇచ్చున్నారు. కోన రఘుపతి అటు బ్రాహ్మణ సామాజిక వర్గం, ఎందుకంటే బాపట్ల పరిధిలో అటు దళిత ఓట్ బ్యాంక్ ఏ స్థాయిలో ఉందో ఇటు ఓసీ ఓట్ బ్యాంక్, అది కూడా బ్రాహ్మణ ఓట్ బ్యాంక్ సాలిడ్గానే ఉంది. అందుకే కోన రఘుపతిని తీసుకొచ్చి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన వివాదాలకు దూరంగా ఉంటారనే ఆయన మీద ఉన్న ఒక ఏదైతే ఇది కానీ ఒక ఇమేజ్ కానీ, ఇక అదే స్థాయిలో ఎప్పుడు కూడా సౌమ్యుడిగా ఉంటాడనే ఒక పేరు కానీ కోన రఘుపతికి అక్కడ ప్లస్ అయ్యాయి. సో ఈ క్రమంలోనే కోన రఘుపతి 2014లోని ఆ రోజు ఎమ్మెల్యే కావడం జరిగింది. బట్ ఆ రోజున ఆ పార్టీ అధికారంలోకి దూరమైంది. ప్రతిపక్షంలో కూడా కోన రఘుపతి అలాగే కంటిన్యూ అవుతూ వచ్చున్నారు. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే 2019 ఎన్నికల్లో మరోసారి కోన రఘుపతికి జగన్మోహన్ రెడ్డి బాపట్ల టికెట్ ఇచ్చున్నారు. బట్ బాపట్ల నుంచి మరోసారి కోన రఘుపతి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అంటే దాదాపు కోన రఘుపతి కంటే ముందు కూడా 2 టర్మ్స్ అంటే 2004, 2009 ఎన్నికల్లో కూడా అది కాంగ్రెస్ ఖాతాలోనే పడింది ఆ సీటు. సో అప్పుడు కూడా ఆ సీటు టీడీపీ ఖాతాలోకి అయితే రాలేదనే చెప్పాలి. అయితే తాను ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రివర్గంలో స్థానం ఆశించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆయన స్పీకర్ పదవికి కొన్ని రోజుల పాటు పరిమితం చేస్తున్నారు. అయితే తాను స్పీకర్ పదవిని సమర్థవంతంగా నిర్వహించలేనంటూ కూడా కోన రఘుపతి చాలా సున్నితంగా తప్పుకోవడం జరిగింది. తర్వాత పూర్తి స్థాయిలో తమ్మినేని సీతారాం లాంటి వాళ్ళు ఆ పదవిలోనే కొనసాగుతూ వస్తున్నారు. ఉపసభాపతిగా కూడా ఉన్నారు కోన రఘుపతి. ఆయన ప్లేస్లో ఈ రోజున కోలా గురువులు లాంటి వాళ్ళు ఆ ప్లేస్లో కొనసాగుతూ వస్తున్నారు. అయితే ఈసారి మాత్రం 10 ఇయర్స్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కారణంగా కోన రఘుపతి మీద కొంత వ్యతిరేకత ఉందన్న ఒక విమర్శ అయితే అక్కడ ఉంది. బట్ అదే స్థాయిలో టీడీపీ కూడా ఈసారి చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి కోన రఘుపతికి టికెట్ ఇస్తారా ఇవ్వరా అన్న చర్చ అయితే ఎప్పటి నుంచో ఉంది. ఈ విషయంలో కోన రఘుపతి వర్గం కూడా ఒక డైల్మాలో ఉందని చెప్పాలి స్థానికంగా. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున దేవేంద్ర వర్మ అంటే రాజుల సామాజిక వర్గానికి చెందిన దేవేంద్ర వర్మ మీద టీడీపీ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఆయన ఎప్పటి నుంచో కూడా టికెట్ ఆశిస్తూ వస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఆశించిన ఆయనకి దక్కలేదనే చెప్పాలి. ఈసారి మాత్రం ముందు నుంచే గత 4.5 ఏళ్లుగా పూర్తి స్థాయిలో అక్కడ అర్ధబలం అంగబలం పుష్కలంగా కూడా ఆయన ఉన్ననేతగా పేరున్నారు దేవేంద్ర. బట్ అదే స్థాయిలో అక్కడ ఇష్యూస్ని ఫోకస్ చేస్తూ కూడా వాటిని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తూ ఎప్పుడు జనంలోనే ఉండే ప్రయత్నం అయితే చేశారు. అందుకే ఈరోజు దేవేంద్ర వర్మ అభ్యర్థిత్వాన్ని టీడీపీ కూడా త్వరలోనే ఖరారు చేయబోతుంది. త్వరలోనే పూర్తి స్థాయిలో ఒక ప్రకటన అయితే చేయబోతుంది అంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ నడుమ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేయించుకుంటున్న సర్వేల్లో కానీ అటు టీడీపీ చేయించుకున్న సర్వేల్లో కానీ ఈసారి బాపట్ల అసెంబ్లీ స్థానం టీడీపీ ఖాతాలోకే వస్తోందన్న అంచనాలు అయితే వెలువడుతూ ఉన్నాయి. సో ఈ క్రమంలోనే దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ రోజున బాపట్ల టీడీపీ ఖాతాలో పడే అవకాశం ఉంది. అదేవిధంగా టీడీపీ బాపట్ల స్థానం మీద టీడీపీ పసుపు జెండా ఎగరేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోందని అంచనాలు వస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా కోన రఘుపతి ప్లేస్లో ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేయలేదని చెప్పుకోవాలి అక్కడ. అలాంటి సిచ్యువేషన్లో ఈజీగా వర్మ గెలిచి బయటపడతారనే అంచనాలు కానీ సర్వేలు కానీ వస్తున్నాయి. మొత్తానికైతే ఈసారి అంటే 2024 ఎన్నికల్లో టీడీపీ ఖాతాలోనే బాపట్ల సీటు ఉండడం ఖాయమనే అంచనాలు అయితే వస్తున్నాయి. లెట్స్ సీ మరి ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.